కానీ అట్లాంటి వాళ్ళకి కూడా సమాధానం చెప్పేవాళ్ళు. అప్పుడు జర్నలిస్ట్గా చూసేవాళ్ళు. ఇప్పుడు జర్నలిస్ట్ కాకుండా పేపర్ టీవీని బట్టి వాళ్ళని రాజకీయ పార్టీ కార్యకర్తలా చూస్తున్నారు తప్పించి ఇది లేదు. బట్ ఇప్పటికి కూడా ఇప్పుడు మీరు చూడండి 5 ఏళ్ల జగన్ పాలనలో ఒక్కసారన్నా ఏదైనా పేపర్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడా, ఏదైనా టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడా? ఎవడు. జగన్ గారికి మైనస్ ఒక రకంగా. ఆ విషయంలో చంద్రబాబు గారికి లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతారు అంటే ఎవడి కోసంలే ఏంది రాస్తే ఎంత రాయబోతే ఎంత అని అనుకోడు ఆయన. అవకాశం దొరికిన ప్రతి చోట ప్రచారం పొందడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తాడు, దానికోసం కష్టపడతాడు. ఇప్పుడు ఒక 3 రిపోర్టర్లు అట్ట ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతి నుంచి 3-4 అంటే అంతమందికి కనీసం ఈయన అంత ఫుల్ పేజీ ఇంటర్వ్యూ అంటే కనీసం 1.5-2 గంటల టైం బట్టి ఉంటుంది ఒక్కొక్కరికి. అట్లాగా టీవీ ఛానల్ కూడా ఇచ్చి ఉంటారు ఒక రోజంతా లేదా 1.5 రోజు. ఇదివరకు నేను కూడా ఇంటర్వ్యూలు చేశాను కదా ఆయన చేసినప్పుడు ఒక రోజంతా మనకి టైం ఇస్తారనమాట. 1 గంట మళ్ళీ ఒక 10 నిమిషాలు గ్యాప్, 1/4 గంట మళ్ళీ ఇంకొకళ్ళకి రెడీ, లేదా అక్కడ ఒకళ్ళు రెడీ చేసుకుని ఉంటే ఇక్కడ మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలి 4 బ్యాక్గ్రౌండ్లు. ఆయన అంత కష్టపడతారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి అందరికీ ఎన్నిసార్లు మాట్లాడతానే అండవు. లోకేష్ కూడా ఆ మంచి లక్షణం ఉంది, నాన్న దగ్గర నుంచి వచ్చినటువంటి. అదే జగన్మోహన్ రెడ్డి అయితే అదేదో ఆయనే సొంత పత్రిక కావడం ఒకటి